హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ జొన్న రవ్వ పులిహోర. మన పాతకాలంలో అయితే అమ్మమ్మలు నానమ్మలు జొన్న రవ్వతో ఎక్కువగా వంటలు చేస్తుండేవాళ్ళండి. అవి చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి మనం అప్పుడప్పుడు ఈ విధంగా జొన్న రవ్వతో మనం వంటలు చేసుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఇష్టంగా తినేస్తారు, మరియు ఆరోగ్యంగా కూడా ఉంటారండి. ఇప్పుడు ఈ జొన్న రవ్వ పులిహోరని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక కప్పు వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ వరకు వేయండి, సరిపోతుంది. ఇందులోనే పావు స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఈ వాటర్ని మరిగించుకోండి. మూత పెట్టి మరిగించుకుంటే మనకు మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో పావు కప్పు జొన్న రవ్వని మనం తీసుకొని కలుపుకోవాలండి. స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. అయితే రవ్వ ఉడికేటప్పుడు మాత్రం మూత తీసి వదిలేయకండి. మూత పెట్టి రవ్వని ఉడికించుకోండి. ఇలా నిదానంగా ఉడికించుకోవడం వల్ల రవ్వ పూర్తిగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉడికించండి. అయితే మీరు ఈ రవ్వ పులిహోర ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఒక కప్పు రవ్వకి 2.5 కప్పులు 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ తగ్గిపోయే వరకు మనం రవ్వని అనేది ఉడికించుకోవాలండి. మనం రవ్వని స్టవ్ని స్లిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల రవ్వ అనేది నిదానంగా ఉడికి మనకు స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. రవ్వ పూర్తిగా ఉడికిపోతుంది. చల్లారిన తర్వాత మీకు ఈ రవ్వ అనేది పొడి పొడిగా తయారవుతుంది. మీకు పులిహోర లాగా కాకుండా ఈ విధంగా కూడా తినేయచ్చండి. దీన్ని కర్రీలోకి మనం దేంట్లోకైనా కూడా తినేయచ్చు. ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులో పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 2-3 కట్ చేసుకున్న మిర్చి, కొంచెం కరివేపాకును వేసి దీన్ని కలుపుకోవాలి. ఇవి 1-2 నిమిషాల్లో వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ముందుగానే నానబెట్టుకొని చింతపండు గుజ్జుని అనేది తీసి ఉంచుకోవాలండి. ఇప్పుడు చింతపండు రసంని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ పెప్పర్ పౌడర్, పావు స్పూన్ వేయించిన మెంతి జీలకర్ర పొడి, పావు స్పూన్ సాల్ట్, చిన్న సైజు బెల్లం ముక్కను వేసి దీన్ని కలుపుకోవాలి. స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు దీన్ని 3-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు చింతపండు అనేది దగ్గర పడిపోతుంది. స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా చింతపండు రసం మనకు చిక్కబడిన తర్వాత మనం ఇంతకుముందు ఉడికించుకున్న జొన్న గడకని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ రవ్వకి పులుపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే పులుపు అంతా కలిసిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్న పులిహోర రెడీ అయిపోతుందండి. అయితే ఈ జొన్న రవ్వ పులిహోర డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా తినేయచ్చండి. ఎందుకంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా జొన్న గడక తింటూ ఉంటారు. వాళ్ళకు ఎప్పుడు జొన్న గడక బోర్ కొట్టకుండా ఈ విధంగా ట్రై చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి. మనకు కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకి ఎవరికైనా కూడా ఈ విధంగా జొన్న రవ్వతో పులిహోర చేసి పెట్టేయచ్చండి. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.